గడ్డకేను ఆడబిడ్డవంట నీ మనసు పూలు వేసిన బతుకమ్మో మా కవితమ్మ నీ నెత్తురులో ఉన్నది పొగరైన పోరు ఎవరాపలేరు నీ కన్నెరుపును చూడబోతే కహలికవో మా కవిత. మన ఉద్యోగాలు మరగరాడు, ముఖ్యంగా మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇప్పటి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రలో విగ్రహాలు పెడుతున్నారు, ఆంధ్రలో పెత్తనం నడుస్తుంది. ఇక్కడ ఇందుకోసమైనా మనం తెలంగాణ తెచ్చుకున్నది. ఈ అవమానాలు భరించలేకనే కదా కవితక్క ఈ పార్టీ పెట్టింది. కాబట్టి ఇప్పటి కూడా దరిద్రమైన భావజాలంతో ఉండకుండా ఆంధ్ర పార్టీలకు బానిసత్వం చేయకుండా తెలంగాణ రాష్ట్ర రక్షణ సమితి మనది. ఈ రక్షణ సమితి మనకు రక్షించరు. మన గురించి, మన భావజాలం గురించి, మన ఆత్మగౌరవం గురించి టీఆర్ఎస్ పార్టీలోకి కవితక్క నాయకత్వం బలపరచాలి. టీఆర్ఎస్ పార్టీలోకి అందరు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ సాధిస్తేనే, తెలంగాణ రాష్ట్రం వస్తేనే అందరి జీవితాలు బాగుపడతాయని నమ్మి మనం అందరం కేసీఆర్ అంటే నడవడం జరిగింది. తెలంగాణ కోసం 1400 మంది అమరవీరులు అయ్యారు. కానీ తెలంగాణ సాధించిన తెలంగాణలో మన నీళ్లు మనకు రాలే, మన నిధులు మనకు రాలే, మన ఉద్యోగాలు మనకు రాలే. ఎవరి పాలైందో తెలంగాణ తెలియదు. ఎవరినైతే నమ్ముకున్నాం, ఒక తెలంగాణ వస్తే అన్నీ వస్తాయి అనుకున్నాం. మనం వచ్చినాయా? మనకేం రాలే. తెలంగాణ వస్తే అన్నీ వస్తాయి అనుకున్నాం. మళ్ళీ మనం రోడ్ల మీదే ఉన్నాం. మళ్ళోసారి బలిరజ ఉద్యమం కాక మూడవసారి కూడా తెలంగాణ కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం, ఆకాంక్ష కోసం మళ్ళోసారి మనందరం ఒక వేదిక మనకు తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన మనకు ఏర్పాటైంది. ఇదే టీఆర్ఎస్తోనే మనం స్టార్ట్ అయినాం. మళ్ళీ ఇదే టీఆర్ఎస్తోనే మనం మళ్ళీ ముందరకు పోతున్నాం. ప్రోగ్రామ్ అయింది. మన టార్గెట్ ఒకటే, మన తెలంగాణలో మా అక్కకి అసెంబ్లీకి పంపించాలి. అదేవిధంగా జడ్చర్లో మా అక్క కవితమ్మ గారికి ఖచ్చితంగా సీఎం చేయాలని, తెలంగాణలో ఎంతమంది పోరాడినారో, ఎంతమంది బలిదానం అయ్యారో అదేవిధంగా మళ్ళీ ఒక్కసారి మనం ముందుకు అడుగు వేద్దాం. ఒకసారి కవితమ్మ గారికి సీఎం చేద్దాం. అదేవిధంగా మన తెలంగాణలో ఏమేమి మన అభివృద్ధి కానీ ఇంకా వేరే విషయాలు కానీ ప్రతి ఒక్క విషయాల్లో అక్క ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా అక్కకి అసెంబ్లీకి పంపిద్దాం. అదే మాట అక్క అందరి ముందు తీస్తారు. ఖచ్చితంగా ఈ మాట అన్నది ప్రతి ఒక్కరికి తెలియాలి. అదేవిధంగా ఉద్యమకారులు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమకారులను పూర్తి చిన్నచూపు చూసింది. ఆ రోజు తెలంగాణ కోసం ఎవరైతే పోరాడినో ఏ ఒక్క నాయకునికి ఏ రకంగా ఉపయోగపడలేదు. నిధులు, నియామకాలు మరియు నీళ్ల విషయంలో కూడా మనం ఆశించినంత అభివృద్ధి జరగలేదు. సమాచారం అన్ని రిపోర్ట్లనే ఉంది. కాబట్టి అందరినీ ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో అన్ని వర్గాలను, సబ్బండ వర్గాలను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో కవితక్క ఏర్పాటు. ముఖ్యంగా కవితక్క ముఖ్య మేనిఫెస్టో ఏంటంటే పంచజన్యాలు, అంటే విద్యా వైద్యం ఫ్రీ. అంటే ఈరోజు సగటు మానవునికి రోగం, చదువు, అందులోనే 80% డబ్బు పూర్తిగా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇంకా జమ చేసేది అన్నాడు, పిల్లలకు ఏమైనా జమ చేసి ఇంట్లో లేకపోతే ఏదన్నా ఇచ్చేది. అందుకే ఉద్దేశంతో ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముఖ్యంగా విద్యా వైద్యము ఉచితంగా అందజేస్తామని కవితక్క గారు మేనిఫెస్టోలో ప్రకటించారు. కాబట్టి దీన్ని స్పష్టంగా ప్రజలు గమనించాలి. ఇంకొకటి, కవితక్క గారు ముఖ్యమంత్రి అయితే అమ్మ లాంటి అద్భుతమైన భావజాలం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని అమ్మ ఎట్లా చూస్తుంది, చిన్న కొడుకైనా పెద్ద కొడుకైనా నడుపు కొడుకైనా ఒకేలాగా ఉంటుంది. తల్లికి అందరు సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ గారు. కాబట్టి కవితక్కని ముఖ్యమంత్రి చేసుకుంటే ప్రతి సబ్బండ వర్గాలకు మేలు జరుగుతుందని నేను భావిస్తూ ఈ సమావేశానికి స్వచ్ఛందంగా వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై. నెల రోజులు పర్యటన ఈ జెండా ప్రోగ్రాం మేము చేసుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉంది. మేము తొలి ఈ టీఆర్ఎస్ పార్టీకి అందరం కవితక్కతోనే ఉండి వెండుగా అక్కడితో నడుచుకుంటా ఈ జెండా పండుగ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఇవాళ చర్చలకు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అధికారులకు తెలంగాణ సాధించడానికి అమరత్వం పెట్టిన అమరవీరులందరికీ జోహార్లు. అమరవీరులకు కవితక్క గారి నాయకత్వం, ఆశాజ్యోతి కవితక్క గారి నాయకత్వం, జై టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రక్షణ సేన.